నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా. రోడ్డు మీద ఎప్పుడైనా తిరిగినా మీరు చూసిళ్ళు, ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా. జస్ట్ తెలుసా వాళ్ళ కోసం కారు దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా నాకు తెలుసు మరి వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతం నీకు తెలుసా, వాళ్ళ నైతిక విధానం తెలుసు. నేను మాట్లాడతాను, నాకు సమాధానం ఇవ్వకపోతే అడుగు మరి. ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. మాకేమైనా అవుతుందా ఆయన గ్యారంటీ సంతకం తీసుకుంటాం. ఆయన పేపర్ రాసిస్తాడు, నేను రాసిస్తా. అది అది కావాలి నాకు. నేను రాసిస్తా, బస్తీ కోసం నాకు కావాలి. అది వాడుకోండి చదవకండి. నిమ్మకాయలు పట్టుకొని ఏం చేయండి, నిమ్మకాయలు పట్టుకోండి. తమ్ముడాట ఇప్పుడు సడన్ కొద్దిగా దిష్టి అంటే దిష్టి తీసుకున్నాను. దిష్టి తీయద్దా? ఇప్పుడు ఆడబిడ్డ నువ్వు ఉన్నావు, నీ ఇంటికి నేను వచ్చాను, దిష్టి తీయాలి. మరి ఇంకా నేను పడేసి ఇవి అదే నిమ్మకాయలు ఇప్పుడు ఎట్లా చెప్తాను సార్ ఏమంటాను, మాకు మంచిగా అంగీకరించమంటాను. సార్ ఏమంటారు, సార్ మరి మాట అని డౌట్ మాకు అంతే. నేను డౌట్ క్లియర్ చేస్తున్నా కదా. నువ్వు అమ్మా ఎందుకు మీరు కస్టడీ సార్ నాకు అర్థమైతలేదు. వీళ్ళ సేఫ్టీ అవుతారా, వీళ్ళ పంపిస్తారా, వీళ్ళని పంపిస్తారా సార్ మీరు? ఏం లేదు ఏ చుట్టాలు లేదు. మీకు అన్నని కావాలి. నువ్వు అన్నమైతే బట్టలు వేసుకొని రావాలి. అన్నమైతే నువ్వు గిట్లా కాదా చూడు. వచ్చి ఆ చుట్టాన్ని ఈ చుట్టాన్ని పిలిచిన గానీ మధ్యలో కులాన్ని పిలిచిన గానీ మాట్లాడాలి. నేను ఏ ఆడబిడ్డకి కూడా నేను పిలవలేదు. నేను డైరెక్ట్ కార్ దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని, అవునా వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని ఎటంటే అటు పొమ్మంటది, ఎటంటే రమ్మంటది, ఏ రాత్రి రమ్మంటది. వాళ్ళ అవ్వ బోకర్ రావు. మరి ఇక వాడలా నడవదు అట్లా. అవి వాడలు అట్లా నడవది, బోకర్తనాలు నడవాయి. ఇక్కడ ఎవరు బోకర్తనం అది బోకర్తనమే అంటారు దీన్ని. దీని బోకరన్ను బోకరని కాకపోతే మంచోడు లెక్కున్నావా? ఇట్లా నిశ్శబ్దంగా తీసుకోపోడు, నిశ్శబ్దంగా తీసుకొచ్చుడు. నిశ్శబ్దంగా ఎవరు పోలే, పొద్దున్నే వచ్చా. ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఎవరిని అడిగి తీసుకుపోయినావు నువ్వు? తల్లి పంపిస్తున్నా నేను. ఏ వాడని చేస్తాడు గాడి, నాతో నన్నేం చేస్తాడు? దయచేసి ఏమనుకోకు. చెప్పండి మరి. ఎందుకంటే మీకున్న మీ భక్తి, మీ స్వామి స్మరణలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు. మీరు ఎక్కడైనా మీకు సరే. ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా, మీరు అందరూ బట్టలు ఇవ్వన్నారు కదా. నేను చెప్తున్నా కదా, నన్ను దిగిన తర్వాత నాకు లింగం కూడా లేదు. నేను అదే శివుడి గురించి అర్పణ చేసిన. నా గురించి మీకు అదంతా అవసరం. నేను నా తమ్ముడు గురించి వచ్చిన, ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా, నేను పూజకు తెప్పించుకున్నా, మళ్ళీ దించాను. దీనికి మించి నువ్వు మళ్ళా రావద్దు. ఎవరు మాత్రం నువ్వు దిగు, నువ్వు మళ్ళీ రావద్దు. నువ్వు పట్టుకొని లౌకిక శిక్షణ ఉంటుంది నాకు తెలుసా. అంటే ఇక్కడ గాజులు పెట్టుకొని పెట్టుకున్నా తండ్రి. నాకున్నాయి అంటున్నా నేను. నీకున్నాయి బడిగా లంచోడుగా స్వామి బయటిది